విజయవాడ వైఎస్ఆర్ కాలనీలో వరద పరిస్థితిని మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్, ప్రస్తుతం మనం ఈ జక్కంపూడి కాలనీ అదేవిధంగా వైఎస్ఆర్ కాలనీ రోడ్లో ఉన్నాము. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ వరద ముంపు ఇంకా పూర్తి స్థాయిలో ఇక్కడ తగ్గలేదని స్పష్టంగా మనకి కనబడుతూ ఉంది. ఈ కాలనీకి వెళ్ళే రోడ్డు మొదట్లోనే మనం నీళ్లు దాదాపు మోకాళ్ళ కంటే పైగా కొన్ని ప్రాంతాల్లో ఇక్కడ నిలబడి ఉందనేది అర్థమవుతూ ఉంది. లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ట్రాక్టర్లు కానీ అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బోట్లు కానీ తీసుకువెళ్లాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. కొంతమంది తమకు అత్యవసరమయ్యి ఇంట్లో నుంచి కొంతమంది నడుచుకుంటూ, అలాగే నడుము లోతు కన్నా ఎక్కువ లోతు నుంచే నడుచుకుంటూ కొంతమంది బయటకు వస్తున్నట్లు ఇక్కడ స్పష్టంగా కనబడుతూ ఉంది. అయితే నిన్నటి వరకు అసలు దాదాపు చాలామంది ఇక్కడికి రాలేని పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. కొంత హెలికాప్టర్ల ద్వారా అదేవిధంగా డ్రోన్స్ ద్వారా ఇక్కడ ఆహార పంపిణీ చేయడంతో పాటుగా ట్రాక్టర్లు మాత్రమే ఇక్కడ వచ్చే పరిస్థితి ఉంది. సీఎం చంద్రబాబు కూడా ఇక్కడికి జేసీబీ ద్వారా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి కనుక్కొని వాళ్ళకు కావాల్సినటువంటి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు చేశారు. ఇవి మనం చూసుకున్నట్లయితే ఈ ప్రధాన రహదారిలోనే కొంత భాగం ఇంకా పూర్తిగా నీళ్ళల్లోనే ఉంది. మరికొంత భాగం కొంత నీళ్లు తగ్గినట్టు మనకి కనబడుతూ ఉంది. అయినా సరే ఎన్డీఆర్ఎఫ్ ఇక్కడ సహాయక చర్యలు చేపట్టాల్సిన అవసరం అయితే ఇంకా ఉంది. కొంతమంది ఇట్లానే వాహనాలు ఇంకా మెల్లమెల్లగా బయటికి తీసుకొని వస్తూ ఇక్కడ రోడ్డు పైన పెట్టుకుంటూ ఉన్నారు. ఇప్పటికే వాహనాలు అంతా మునిగిపోయి పాడైపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. బస్సుల ద్వారా అదేవిధంగా ఈ ట్రాక్టర్ల ద్వారా కొంతమంది లోపలికి వెళ్ళి సహాయక చర్యలు చేయటము, వారికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు ఇవన్నీ ఇస్తూ ఉన్నారు. మరొక వైపు స్వచ్ఛందంగా కొన్ని సంస్థలు స్వచ్ఛందంగా వెళ్ళి అక్కడ ఆహార పదార్థాలు వారికి పంపిణీ చేస్తూ ఉన్నారు. అయితే జక్కంపూడి కాలనీ ఇటువంటి ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఉండటం వల్ల అక్కడికి చాలామంది వెళ్ళలేకపోతూ ఉన్నారు. అందరికీ అందట్లేదని వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం కొంత సహాయక చర్యలు చేపట్టినా పూర్తి స్థాయిలో అవి అందటం లేదు. ఇటు పోలీసులు కూడా లోపలికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క వాహనం వెంట పోలీసులు ఉండి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అక్కడ వాళ్ళకి సహాయం చేయటం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రధాన రహదారిలో అక్కడ మనం చూస్తున్నాం వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు. దగ్గరే ఒక 2-3 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇక్కడ చాలామంది సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటన్నిటినీ మనం అందరికీ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఇస్తూ ఉన్నారు. మరొక వైపు మంచినీళ్ళ ట్యాంకర్లను కూడా లోపలికి పంపించి వాళ్ళకి మంచినీటి సౌకర్యాన్ని కూడా కల్పిస్తూ ఉన్నారు. ఇదే విధంగా అక్కడ దూరంలో ఆహార పొట్లాలు అక్కడ కూడా అందిస్తూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళుగా మంచినీళ్ళ ప్యాకెట్లు తీసుకువస్తున్నది మనకి కనబడుతూనే ఉంది. లోపలికి కొంతమంది వెళ్ళి ఇవ్వటము, అదేవిధంగా ఇక్కడ రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళకు కూడా ఆహార పొట్లాలు కొంతమందికి ఇస్తున్నారు. అయితే ఇన్ని వేల మంది ఇక్కడ ఉండటంతో అందరికీ ఒకేసారి అందలేకపోతున్నమాట అయితే వాస్తవం. కానీ ఈ ముంపు ఇంకా ఇక్కడ గతంతో పోల్చుకుంటే తక్కువ ఉన్నా సరే ఇది తగ్గాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఎందుకంటే ఇది బుడమేరుకు పక్కనే ఉండటము తోటి పైనుంచి వస్తున్న వరద నీరు ఎక్కువగా ఉంది. ప్రస్తుతం అధికారుల అంచనా ప్రకారంగా 6-7 వేల క్యూసెక్కుల నుంచి 9 వేల క్యూసెక్కులు వస్తూ ఉన్నాయి, నీళ్లు వస్తూ ఉంది పైనుంచి. అయితే ఆ నీళ్లు ఇప్పుడు సాధారణంగానే వస్తాయి. ఎందుకంటే గండి పూడ్చారు కాబట్టి ఎక్కువ ఇందులోకి నీళ్లు వచ్చే అవకాశం లేదు. ఎక్కడైతే ఛానల్ ఉందో ఆ ఛానల్లో నుంచే వెళ్తూ ఉంటుంది. దీనివల్లే ఇక్కడ మనకి తగ్గుతూ ఉంటుందన్నమాట. దానివల్ల కొంత వరద ముంపు తగ్గుతుంది. అయితే ఇక్కడ ముంపు ఇంకా
కొంత కొనసాగుతూ ఉంది. ఉన్న నీళ్లు మెల్లమెల్లగా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి నీళ్లు వెళ్ళేందుకు కనీసం 1 నుంచి 2 రోజులు పట్టే అవకాశం అయితే కనబడుతూ ఉంది. మరొక వైపు ఇటు మున్సిపల్ శాఖ సిబ్బంది కూడా శానిటేషన్కి సంబంధించిన పనులు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు. భారీ సంఖ్యలో ఇతర జిల్లాల నుంచి వచ్చారు. ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి చెత్తను తీసివేయటము, మరొక వైపు బ్లీచింగ్ పౌడర్ ఎక్కడికక్కడ నీళ్ళల్లో చల్లటమే కాకుండా రోడ్డుకి ఇరువైపులా కూడా వాటిని చల్లి అంటువ్యాధులు సోకకుండా దోమలు ఈగలు ఇటువంటివి రానియకుండా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మెల్లమెల్లగా నీళ్లు తగ్గే కొద్దీ వెంటనే అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. దానికి తోడు మురుగంతా రోడ్డుపైనే ఇళ్ల పక్కనే ఉండే అవకాశం ఉంటుంది. దీని నుంచి వ్యాధులు ప్రబలటమే కాకుండా చాలా ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇదంతా ముందస్తుగా చర్యల్లో భాగంగానే ఈ శానిటేషన్ పనులు చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఈ విధంగా చేస్తూ ఉంటే ఇంకొక వైపు లోనికి వెళ్ళి ఇక్కడ సిబ్బంది లోనికి వెళ్ళి సహాయక చర్యలు ఇవ్వటం చేస్తూ ఉన్నారు. ఇక్కడ విద్యుత్ శాఖ సిబ్బంది కూడా ఇక్కడ లోపలికి వెళ్తూ ఉన్నారు. విద్యుత్ శాఖ లోపల దానికి సంబంధించినటువంటి మీటర్లని చూడటము, ఎందుకంటే ఇక్కడ మోకాళ్ళ కంటే తక్కువ లోతు ఉన్నది కాబట్టి చాలా చోట్ల కొన్ని చోట్ల ఇంకా తక్కువ ఉండటంతో వాళ్ళు మీటర్లు ఎలా ఉన్నాయి ఏంటి విద్యుత్తు పునరుద్ధరించడానికి అవకాశం ఉందా లేదా అనేది పరిశీలించి కొంత విద్యుత్తుని కూడా ఇచ్చే అవకాశం మనకి కనబడుతూ ఉంది. కొన్ని చోట్ల వాటిని రిపేర్ చేసే పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. ఈ చాలా ప్రాంతాల్లో ఇప్పటి వరకు ముంపు ప్రాంతాల్లో చాలా వరకు వాళ్ళు ఇచ్చి ఉన్నారు, విద్యుత్తునైతే ఇచ్చారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇదిగో ఇక్కడ నిత్యావసర వస్తువులు తీసుకొని లోపలికి వెళ్తూ ఉన్నారు. వాళ్ళు బయట నుంచి తీసుకొని లోనికి వెళ్ళి అక్కడ కావాల్సిన వారికి వాళ్ళు అందిస్తూ ఉన్నారు. ఇదే విధంగా చాలామంది స్వచ్ఛందంగా రావటము, ప్రభుత్వం సహాయంగా చేయటము, ఇటు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వాళ్ళకి కావలసినటువంటి సహాయ సహకారాలు ఇంకా అందిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం అయితే కొన్ని ప్రాంతాల్లోనే సుమారు 56 డివిజన్లలో ఇక్కడ వరద ముంపు వచ్చిందని అధికారులు చెప్తూ ఉన్నారు. మొన్నటికే 15-20 డివిజన్లలో తగ్గింది. అయితే నిన్న 32 డివిజన్లు, అదేవిధంగా ఈరోజు ఇంకా తక్కువ సింగనగర్ లాంటి ప్రాంతాల్లో కూడా దాదాపు రోడ్డు పైన నీళ్ళు అనేవి దాదాపు తగ్గాయి. కొంత ఇళ్ల లోపల కొంత నీళ్లు ఉన్నాయి. ఇట్లా ప్రస్తుతము ప్రధానంగా ముంపు ప్రాంతాల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు కబేలా సెంటరు, మిల్క్ ఫ్యాక్టరీ, వైఎస్ఆర్ కాలనీ, జక్కంపూడి కాలనీ, ఇటువంటి ప్రాంతాలు, దీని పక్కన ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ఎక్కువ ముంపు జరిగింది. ఆ ప్రాంతాల్లో ప్రస్తుతం మనం ఇటు చిట్టినగర్ సెంటర్ నుంచి తీసుకున్నట్లయితే సుమారు 4-5 కిలోమీటర్లు లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు కొంత నీళ్లు కనబడుతున్నాయి. అంటే మొన్నటి వరకు చిట్టినగర్ జంక్షన్ దగ్గర కూడా నీళ్లు వచ్చిన పరిస్థితి ఉంటే ఈరోజు ఇక్కడ దాకా రాగలిగామంటే చాలా వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. మిల్క్ ఫ్యాక్టరీ నుంచి దాదాపు పూర్తిగా నీళ్లు బయటికి వెళ్ళిపోయాయి. నిన్నటి నుంచే మిల్క్ ఫ్యాక్టరీలో కూడా పాల ఉత్పత్తి జరుగుతూ ఉంది. పెద్ద పెద్ద వాహనాల ద్వారా వాటిని బయటికి పంపిస్తూ ఉన్నారు. ఇదే విధంగా ఇంకొక భయాందోళన ఏంటంటే నిన్న మధ్యాహ్నం నుంచి వర్షము పడుతూనే ఉంది. ఒక్కొక్కసారి ఎక్కువ పడుతుంది, ఒక్కొక్కసారి కొద్దిగా పడుతుంది. అయితే నేడు వాతావరణ శాఖ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరిక చేస్తుండటంతో ఇటువంటి ప్రాంతాల్లో నుంచి బయటికి తరలించే నివాసంగా ఉన్నటువంటి వాళ్ళని బయటికి తరలించే పనులు కూడా చేపట్టారు. మరొక వైపు ఉన్న వాళ్ళకి ఆహార పొట్లాలు అందించే కార్యక్రమం చేపట్టారు. అన్ని రకాలుగా ఇటు సహాయక చర్యలు, అభివృద్ధి, వాళ్ళకి కావాల్సినటువంటి చేయటము, ఇవన్నీ పనులు ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో చేయాలని స్వచ్ఛంద సంస్థలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. అంటే ఎవరైనా సరే స్వచ్ఛందంగా చేయాలంటే వారికి కావాల్సిన సహాయకంగా నుంచి ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా చేయటానికి సిద్ధంగా ఉన్నదని కూడా తెలిపింది. ఇదే మనం చూసుకున్నట్లయితే ఈ ప్రాంతాల్లో ఇంకా వరద నీరు తగ్గటము, పైనుంచి గండి లేదు కాబట్టి
ఖచ్చితంగా వరద నీరు తగ్గుతుంది. ఇప్పుడు మున్నేరు నుంచి కూడా కొంత ఖమ్మం ఇటువైపు నుంచి మున్నేరు ప్రభావం కూడా కొంత ఉందని చెప్తూ ఉన్నారు. అయినా సరే ఆ వాటర్ని కొంచెం తగ్గించడం, గండ్ల దగ్గర ఎక్కడైతే గండ్లు పూడ్చారో దానికి ఇంకా స్ట్రెంథన్ చేసి దాన్ని ఇంకా పటిష్టపరిచి ఎత్తు లేపి ఇంకొంచెం నీళ్లు మట్టం పెరిగినా సరే ఎటువంటి ఇబ్బందులు రాకుండా చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. కెమెరామెన్ గోపితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.